హాయ్ వెల్కమ్ టు హాయ్ ఈరోజండి ఫైనాన్షియల్ డేటా క్రియేటింగ్ ప్రాసెస్ గురించి నేర్చుకుందాం. ఓకేనండి. ఫైనాన్షియల్గా మనము ఓకే అసలు ఈ బ్యాంకులో మనం అమౌంట్ తెచ్చుకున్నప్పుడు లోన్ ఎంత తెచ్చుకుంటున్నాము, ఆ లోన్కి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఫర్ మంత్లీ ఎంత పడుతుంది, అలా టోటల్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికే ఫైనాన్షియల్ డేటా అనే ఫార్మేట్ అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క ఎక్సెల్ ఫార్మేట్ నేర్చుకునే వాళ్ళు, ప్రతి ఒక్కరు ఆఫీస్లో వర్క్ చేసే ప్రతి ఒక్క ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఫైనాన్షియల్ డేటా అంటే ఏంటి అని తెలుసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనం వర్క్ చేయటం అనేది చాలా ఈజీగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఓకే అండి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ నేమ్ తీసుకోవాలి, బ్యాంక్ నేమ్ తీసుకోవాలి, తర్వాత లోన్ తీసుకోవాలి, తర్వాత ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాలి, మంత్స్ వచ్చే ఎన్ని పీరియడ్లో అమౌంట్ కడతారు తీసుకోవాలి. అలాగే పిఎంటీ అంటాం, అంటే ఏంటంటే పేమెంట్ ఫర్ మంత్లీ, పేమెంట్ ఫర్ ద పీరియడ్ అంటాము. అదేవిధంగా పిపిఎంటీ అంటే ప్రిన్సిపల్ పేమెంట్ టేబుల్ అంటాము. ఐపీఎంటీ ఉంది కండి, ఐపీఎంటీ అంటే ఇంట్రెస్ట్ పేమెంట్ మెథడ్ అని అంటాము. పిఎంటీ అంటే ఏం చెప్తున్నాము, పేమెంట్ పర్ డే, పేమెంట్ పర్ పీరియడ్ అంటే దాన్ని మంత్లీ తోటి ఆ యొక్క 1,50,000కి ఇంట్రెస్ట్ ప్లస్ అమౌంట్తో కలిపి, అంటే ఈఎంఐ రూపంలో ఫైనాన్స్ తీసుకుంటాం కదండి, ఆ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండూ కలిపేసి ఎంత అమౌంట్ పడుతుంది అనేది చూడాలి. పిఎంటీ సెలెక్ట్ చేసుకొని ఫార్ములా బార్ ఉంది కదండి, దానికాడ వన్ టైం క్లిక్ చేయండి. చేయగానే అక్కడ మనకు ఒక ఇన్సెట్ ఫంక్షన్ టేబుల్ ఏర్పడుతుంది కదా, దాంట్లో డేటాను తొలగించి దానిలో పిఎంటీ అని టైప్ చేయండి. ఈ యొక్క టోటల్ ఫంక్షన్స్లో పిఎంటీ అని టైప్ చేయండి. టోటల్ ఫంక్షన్లో మనకి ఏదైతే పిఎంటీ అని సెర్చ్ చేసామో అది సెలెక్ట్ అవుతుంది. ఓకేనా, ఓకేనా అప్లై చేయండి. ఇక రేట్ అన్న తర్వాత ఓకే అండి, రేటు ఫర్ మంత్ పీరియడ్ వచ్చేసి 5%. ఓకే అండి, అర్థమవుతుందా? ఇంట్రెస్ట్ ఫర్ 5% తీసుకున్నాము, అది 1,50,000కు 12 మంత్స్కి తెలియాలి కాబట్టి 1 ఇయర్కి ఎంత పడుతుందో తెలుసుకోవడానికి. ఓకే అండి. ఎన్పిఆర్ అంటే ఏంటి అంటే, ఎన్పిఆర్ అంటే మనకి నేషనల్ నెంబర్ ఆఫ్ పర్సన్ అమౌంట్ అని అంటాము, ప్రిన్సిపల్ అమౌంట్ అంటాము. అది ఎంత ఉన్నదో అది తీసుకోవాలి. పీవీ అంటే ప్రిన్సిపల్ వాల్యూస్ అంటాము. ఓకే అండి, ఓకే అప్లై చేసుకోగానే అమౌంట్ వస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఎన్పిఆర్ అని వచ్చింది కదా, అది ఏంటంటే మంత్స్ టైం పీరియడ్ ఉంటుంది కాబట్టి దాన్ని అప్లై చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఇలా అప్లై చేయగానే 6,580.71 వచ్చింది. ఓకేనా. తర్వాత వచ్చేసి పిపిఎంటీ అంటే ప్రిన్సిపల్ పేమెంట్ టేబుల్ అంటాము. ఏమంటామండి, ప్రిన్సిపల్ పేమెంట్ టేబుల్ అంటాము. ఈ అమౌంట్ ఎంత పడుతుందో కూడా మనం ఒకసారి చూద్దామండి. ఖచ్చితంగా ఈ ఫార్మాట్స్ నేర్చుకోండి, చాలా యూజ్ అవుతుంది. ఫైనాన్షియల్గా మనం శ్రీరామ్ సిరీస్లో కానీ లేదా మైక్రో ఫైనాన్స్లో కానీ స్పందన కానీ ఇలాంటి ఫైనాన్షియల్ అకౌంట్ ఉన్న వాటిలో మనం జాయిన్ అయినట్లయితే మనకి బేస్ ఇవే మెయిన్ ఇంపార్టెంట్. ఒక వెహికల్ పర్చేస్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఇలాంటివన్నీ యూజ్ అవుతుంది. తర్వాత ఏంటి, పిపిఎంటీ ప్రిన్సిపల్ పేమెంట్ టేబుల్ అని అంటాము. ప్రిన్సిపల్ పేమెంట్ టేబుల్ అని అంటాము. అసలు పిఎంటీ అంటే ఏంటి, పిపిఎంటీ అంటే అనేది నెక్స్ట్ మీకు నేను ఇంట్రడక్షన్ అనేది ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి పూర్తి బేసిక్గా ఎలా చేయాలో నేర్చుకోండి. పిపిఎంటీ అనేది సెలెక్ట్ చేసి ఓకే కట్టగానే మనకి ఆ పిపిఎంటీ అనేది సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ ఆటోమేటిక్గా అంతే, రేట్ ఎంతైతే ఉన్నదో 5% సెలెక్ట్ చేసుకుంటాము. ఫర్ అంటే మంత్లీ, ఇక్కడ చెప్తున్నాం కదండి ప్రిన్సిపల్ పేమెంట్ టేబుల్ అని, ఫర్ మంత్లీ ఎంత పడుతుందో తెలుసుకోవాలనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఫర్ అన్న కాడ 1 మంత్ ఇవ్వాలి. ఎన్పిఆర్ అన్న కాడ ఎన్ని మంత్స్, 24 మంత్స్ పీరియడ్ కాబట్టి 24 మంత్స్ సెలెక్ట్ చేసుకోవాలి. పీవీ అన్నాక ప్రిన్సిపల్ వాల్యూ ఎంత ఉందండి, 1,50,000 ఉంది, దాని సెక్షన్ ఓకే అప్లై చేసాం. 5,955 ఓన్లీ 1 మంత్ ఇన్స్టాల్మెంట్ కట్టాలి. అర్థమవుతుందండి. ఎంతకండి, 1,50,000కి. ఓకేనా. ఇప్పుడు మనకి ఐపీఎం అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో తెలుసుకోవాలనుకోండి, పిఎంటీ మైనస్ పిపిఎంటీ తీసేసినట్టయితే మనకి ఇంట్రెస్ట్ పేమెంట్ మెథడ్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఫార్ములా బార్లోకి వెళ్ళాలి,
ముందు సెలెక్ట్ చేసుకోవాలి. సెల్ అనేది ఇంపార్టెంట్. ఆర్జెంట్ టు వర్టికల్ యాడింగ్ సెల్ క్రియేటింగ్ ఉంది కదా, సెల్స్ క్రియేట్ చేసుకొని దానిలో కూడా ipmt అని టైప్ చేయాలి. ఏమంటే టైప్ చేయాలండి, ipmt అని టైప్ చేయాలి. చేసిన తర్వాత దానికి ipmt అని అప్లై చేసుకొని ఆటోమేటిక్గా అదే రేట్ అనేది ఇవ్వాలి. తర్వాత వచ్చేసి ఫర్ అన్న కాడ ఓకేనా, ఫర్ అని ఉంది కదండి, అక్కడ 1 మంత్ అని ఇవ్వాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ 1 మంత్కి అది పడుతుంది తెలుసుకోవాలనే కదా మనం ఉంటుంది. ఎన్పిఆర్ అంటే ఎన్ని మంత్స్ ఉంది పీరియడ్, 24 మంత్స్. ఓకే అండి, 24 మంత్స్ తీసుకోవాలి. తర్వాత వచ్చిందండి ప్రిన్సిపల్ వాల్యూ ఎంత, 1,50,000 తీసుకోవాలి. ఓకే అప్లై చేయాలి. చేయగానే ఫర్ మంత్ ఇంట్రెస్ట్ వచ్చేసి 625 రూపాయలు పడుతుంది. ఓకే అండి, ఇప్పుడు వీటి యొక్క టోటల్ వాల్యూస్ అనేది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, చూడండి. అదేవిధంగా మనకి ఈజ్ ఈక్వల్ పిఎంటీ మైనస్ ppmt తీసేస్తే మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది 625 రూపాయలు అనేది ఇంట్రెస్ట్ ఫర్ మంత్లీ ఇంట్రెస్ట్, ఓన్లీ ఇంట్రెస్ట్ కావాలంటే 625 అనేది వస్తుంది. ఓకేనండి, టోటల్ ఈ విధంగా మా కీర్తికి ఎంత వచ్చింది, వినోద్కి ఎంత వచ్చింది, రాజేష్కి ఎంత వచ్చింది అనేది టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్తో సహా మనకి అమౌంట్తో ప్లస్ ఒకటి గుర్తుంచుకోవాలి, పిఎంటీ, ppmt, ipmt. ఈ విధంగా మనకి ఈ ఫార్మేట్ ప్రకారం మనం చేయటం అనేది జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా మనకు ఓకే ఈ యొక్క టోటల్ వాల్యూస్ ఎప్పుడైనా మనకి వాల్యూస్లో ఖచ్చితంగా కనుక్కోవాలండి. వాటి యొక్క టోటల్ వాల్యూ అనేది ఎంత, వాటికి ఎంత అమౌంట్ పడుతుంది, వాటికి టోటల్ అమౌంట్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, అసలు ఎంత, నెంబర్ ఆఫ్ రీజన్ పాయింట్ బేస్ అర్థం చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ డేటా అనేది చాలా సింపుల్ మెథడ్. అర్థమవుతుందండి. ఆ మెథడ్ ప్రకారం మనం నేర్చుకున్నట్టయితే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. టోటల్ మనం న్యాచురల్గా వాటికి కావాల్సిన కలర్స్ అప్లై చేసుకుంటాము. ఈ విధంగా మనము ఈ ఫైనాన్షియల్ డేటాని నేర్చుకోవటం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.